ఆచి చికెన్ మసాలా. బాలానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్నటువంటి చింతల్లో ఓ 3 ఏళ్ల పసిపాప ఆడుకుంటూ కరెంట్ షాక్కు గురై నిన్న ప్రాణాలు విడిచింది. అయితే ఇదంతా కూడా ఒక భవన నిర్మాణానికి సంబంధించి మెట్లకు సంబంధించినటువంటి వెల్డింగ్ చేస్తూ ఉంటే ఆ వెల్డింగ్కు సంబంధించి ఆ వెల్డింగ్లో భాగంగా వర్క్ జరుగుతూ ఉంటే కరెంటు వైర్కు తగిలి ఆ పాప ప్రాణాలు కోల్పోయినటువంటి పరిస్థితులు ఉన్నాయి. సో ఇక్కడ గమనించాల్సినటువంటి విషయం ఏంటంటే, సో నా కాంపౌండే కదా, నా ఇల్లే కదా, ఏమవుతుంది అనేటువంటి ఒక అజాగ్రత్త అనేది ఉండకుండా ఉంటే కొన్ని మంచి పరిణామాలు ఉంటాయి. ఎందుకంటే ఆ 3 ఏళ్ల పసిపాప అసలు ఏమీ తెలియనటువంటి పరిస్థితి. వాళ్ళది నాగర్ కర్నూలుకు సంబంధించి అంటే నారాయణ ఖేడ్కు సంబంధించినటువంటి జిల్లా, స్వస్థలం కూడా అక్కడే అని చెప్తా ఉన్నారు. సో తన తండ్రి ఒక ఆటో డ్రైవర్గా పనిచేస్తాడు, తల్లి ఓ ప్రైవేటు స్కూల్లో ఆయాగా కూడా పనిచేస్తూ ఉంది. సో బ్రతుకు తెరువు కోసం అని చెప్పేసి జీవనం కొనసాగించేందుకైతే ఇక్కడికి వచ్చారు ఆ కుటుంబం. అయితే ఇక్కడ మనకి స్పాట్ ఏదైతే కనిపిస్తూ ఉందో, ఈ కరెంటు పోల్ ఏదైతే కనిపిస్తూ ఉందో ఆ పోల్కు సంబంధించినటువంటి ఈ ఏరియాలోనే ఆ పాప ఆడుకుంటూ వచ్చి ఆ కరెంటు వైర్ పైన కాలు వేసి కరెంట్ షాక్కు గురై ప్రాణాలు విడిచినటువంటి పరిస్థితులు. అయితే ఇక్కడ గమనించాల్సినటువంటి విషయం ఏంటంటే, ఆ వెల్డర్ అజాగ్రత్త వల్ల, ఒక మనిషి చేసినటువంటి, ఒక ఎలక్ట్రీషియన్ చేసినటువంటి తప్పు వల్ల ఓ పసిపాప ప్రాణాలు కోల్పోయినటువంటి పరిస్థితి ఉంది. సో ఇక్కడ ఓనర్ తప్పు ఏం లేదు, అంటే ఓనర్ కూడా చూసుకోవాల్సినటువంటి బాధ్యత ఉంది. ఓనర్ చూసుకోకపోవడం వల్లే ఇదంతా జరిగింది అని చెప్పేసి ఇప్పటికైతే ఓనర్ పైన కంప్లైంట్ చేశారు, ఎఫ్ఐఆర్ నమోదైంది, కేసు నమోదైపోయి ఆల్రెడీ ఆ పోలీస్ స్టేషన్కి సంబంధించి దర్యాప్తు కూడా కొనసాగుతూ ఉంది. సో ఇటు ఈ బిల్డింగ్కు సంబంధించినటువంటి ఓనర్ ఎవరైతే ఉన్నారో సుభాష్ అనేటువంటి ఆ వ్యక్తి ఈ యొక్క భవనాన్ని నిర్మిస్తున్నటువంటి క్రమంలోనే పైన రేలింగ్కు సంబంధించినటువంటి లోపల ఏదైతే రేలింగ్ ఉంటుందో, ఆ స్టీల్ రేలింగ్ ఏదైతే కనిపిస్తూ ఉందో ఆ రేలింగ్కి సంబంధించి ఇక్కడ వెల్డింగ్ చేస్తూ ఉంటే ఆ పాప ఆడుతూ వచ్చి కరెంట్ వైర్ పైన కాలు వేసి షాక్కి గురైనటువంటి పరిస్థితి ఉంది. సో ఇటు సుభాష్కు సంబంధించి అలాగే ఎలక్ట్రీషియన్కు సంబంధించి సరైనటువంటి జాగ్రత్తలు తీసుకుంటే ఈరోజు ఆ పాప బ్రతికేది అనేటువంటి ఆవేదన అయితే కుటుంబ సభ్యులు వ్యక్తం చేస్తూ ఉన్నారు. స్థానికులు కూడా అదే మాట చెప్తా ఉన్నారు. ఎందుకంటే సరైన జాగ్రత్తలు తీసుకుని ఉంటే ఆ పాప బ్రతికేది. సో ఈ చిన్న గల్లీలు ఉంటాయి, చిన్న వీధులు ఉంటాయి కాబట్టి ప్రతి పిల్లవాడిని తల్లిదండ్రులు ఇంట్లో కట్టేసి ఉంచలేరు. ఎందుకంటే కిందికి దిగుతారు, వాళ్ళు ఆడుతూ ఉంటారు, తిరుగుతూ ఉంటారు, నడుస్తూ ఉంటారు, చిన్న సైకిల్ వేసుకొని ఈ యొక్క వీధుల్లో తిరుగుతూ ఉంటారు. సో అలాంటి వాళ్ళని జాగ్రత్తగా చూసుకోవాల్సినటువంటి బాధ్యత ఉంటుంది. ముఖ్యంగా ఇలాంటి వీధుల్లో చిన్నపిల్లలు వాళ్ళు ఆడుతూ ఉంటారు, స్కూల్కి వెళ్ళి వస్తూ ఉంటారు, ట్యూషన్కి వెళ్తూ ఉంటారు. సో ప్రతిదీ ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా ఎవరైనా సరే ఇలాంటి భవన నిర్మాణం చేసేటువంటి వ్యక్తుల వరన్నా కూడా జాగ్రత్త తీసుకోవాల్సినటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి. సో ఇక్కడ కొంతమంది ఉన్నారు, అడిగేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం. సో ఎప్పుడు చనిపోయింది ఆ పాప, మీకు ఏమైనా ఐడియా ఉందా? నిన్న సాయంత్రం 4 గంటలకు. ఇప్పుడు చాలా మంది చిన్నపిల్లలు, ఇప్పుడు మీ ఇంట్లో వాళ్ళు కావచ్చు, చాలా మంది పిల్లలు ఇట్లా బజార్లో తిరుగుతుంటారు, గల్లీలో తిరుగుతుంటారు, జాగ్రత్త తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది కదా. జాగ్రత్త, ఆయన వెల్డరు తాగి వచ్చాడు. ఆడ ఒక కరెంటు వైరు పేలిపోయింది. టేప్ వేయలేదు. ఆ అమ్మాయి అటకెళ్ళి ఆడుకుంటూ వచ్చి ఆ వైరు ఇట్లా లావట్టుకొని వచ్చింది, పట్టుకున్నాడు. ఇప్పుడు చిన్న పిల్లలు మన ఇంట్లో కూడా చాలా మంది చిన్న పిల్లలు ఉంటారు. నిన్ననే పోలేదు ఆ పిల్ల వాళ్ళు, ఈ పిల్లలు కూడా పోతారు. నిన్ననే పోలేదు ఆ అమ్మాయిలు కూడా. సో ఇప్పుడు వాళ్ళ తల్లిదండ్రులు ఏం చేస్తుంటారు? మా ఆటో డ్రైవర్ అంటున్నారు. అవును, ఆటో డ్రైవర్ ఆయన. ఇక్కడే ఉండేవాళ్ళు స్థానిక, ఈ ఇంట్లో ఉంటారు. ఎదురిల్లేనా? ఇగో ఈ పక్క గేటు వాళ్ళు వెళ్ళిపోయారు ఊరికి. అదే ఇప్పుడు మీ పిల్లలతో పాటు ఆ పిల్ల కూడా ఆడుతూ ఉంటారు. ఆడిన రోజు ఆడుకునే వాళ్ళు. ఆ పిల్ల ఆ వైరు వాడు చూసుకోలేదో ఏమో, వానికి తెలుసో తెలియదు, వాళ్ళకి తెలుగు రాదు అసలు వెల్డింగ్ చేస్తే ఆయనకు. ఇక మేము తిడితే అప్పుడు వచ్చి వైర్ తీసుకొని చుట్టేసి పెట్టుకున్నాడు. మనం చూస్తా ఉన్నాం చిన్న పిల్లలందరూ ఈ వీధుల్లో ఆడుతూ ఉంటారు. ఎందుకంటే ప్రతి తల్లిదండ్రి కావచ్చు, వాళ్ళ తాత నానమ్మలు కావచ్చు, పిల్లలందరినీ చాలా జాగ్రత్తగా చూసుకుంటూ ఉంటారు. ఎదురిల్లే కాబట్టి వాళ్ళు ఈ గల్లీలోనే ఆడుతూ ఉన్నారు. మనకు ఆ గేట్ కనిపిస్తూ ఉంది, ఇక్కడే వాళ్ళు రెంటుకుంటారు. సో ఆ పాప కూడా, లోకేశ్వరి కూడా ఆడుతూ వచ్చి చెయ్యితో నా చేతిలో వైర్ ఏదైతే కనిపిస్తూ ఉందో ఈ విధంగా పైకి వేసుకొని వెళ్ళే ప్రయత్నం చేసింది. సో ఆ క్రమంలోనే ఇలా ఒకసారి పైకి వేసుకోగానే అది కట్ అయిపోయినటువంటి వైర్ ఏదైతే ఉందో అది అక్కడే పట్టుకోవడంతో పూర్తిగా షాక్కి గురయ్యి చనిపోయినటువంటి పరిస్థితులు ఉన్నాయి. సో జాగ్రత్త వహించాల్సినటువంటి అవసరం ఎంతైనా కనిపిస్తూ ఉంది. నా ఇల్లే కదా, నా కాంపౌండే కదా అని చెప్పేసి మాత్రం అజాగ్రత్తగా ఉండొద్దు. ఏం జరిగినా కూడా ఖచ్చితంగా నెగ్లిజెన్సీ కింద కేసులు నమోదవుతాయి.
అలాగే కటకటాల వెనక్కి కూడా వెళ్ళాల్సినటువంటి పరిస్థితులు ఏర్పడతాయి. సో ఖచ్చితంగా పిల్లలు ఉన్నటువంటి చోట కావచ్చు, లేకపోతే మనుషులు తిరిగేటువంటి చోట కావచ్చు, ఈ భవన నిర్మాణ పనులు చేసేప్పుడు జాగ్రత్తగా ఉండాల్సినటువంటి అవసరం అయితే ఎంతైనా కనిపిస్తూ ఉంది. వీడియో జర్నలిస్ట్ సురేష్తో విజయ్, బిగ్ టీవీ, చింతల నుండి.